శాసనసభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ముషీరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పూసరాజు ఆధ్వర్యంలో గాంధీనగర్ డివిజన్లోని మల్లయ్య బస్తీ, వివి నగర్, అరుంధతి నగర్, జవహర్ నగర్ బస్తీలు సందర్శించి ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గాంధీనగర్ కార్పొరేటర్ పావని వినయ్ కుమార్, బీజేపీ సీనియర్ నాయకులు వినయ్ కుమార్, డివిజన్ ప్రెసిడెంట్ రత్నచంద్ పాల్గొన్నారు. పూసరాజు మాట్లాడుతూ ప్రతి ఒక్క బస్తీలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ప్రజలు తీవ్ర నిరసన తెలియజేస్తున్నారన్నారు. నియోజకవర్గంలోని పలు డివిజన్లలో మా బీజేపీ కార్పొరేటర్లు చేసిన అభివృద్ధి పనులు తప్ప ఎమ్మెల్యే చేసింది ఏమీ లేదని మండిపడ్డారు. రానున్న ఎన్నికలలో ప్రజలే బీఆర్ఎస్కి బుద్ధి చెప్తారని తెలియజేశారు. మన కవడిగూడలో ఇంద్ర పార్కు మరియు గాంధీనగర్ డివిజన్లో పాదయాత్ర చేయడం వల్ల మాకు చాలా విషయాలు బయటపడ్డాయి. ప్రజలందరూ కూడా తీవ్రమైన వ్యతిరేకతో బీఆర్ఎస్ ప్రభుత్వం పైన, స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ పైన చాలా తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన స్కీమ్స్ కానీ అవన్నీ కూడా ఏకపక్షంగా వాళ్ళకు సంబంధించుకొని పెట్టుకున్నారు. కానీ మిగతా 69 ఎవరు కూడా ఇవ్వకుండా వాళ్ళు సంక్షేమ పథకాలు అలా చేస్తే అభివృద్ధి ఏమంటే శూన్యం. మొత్తం ఎక్కడ చూసినా మురికి, నీళ్ళ కాలుష్యము అంతా అదే. ఎక్కడ కానీ ఏం అభివృద్ధి అనేది ఏమి లేదు. కాకపోతే మా కార్పొరేటర్లు ఇక్కడ పావని వినయ్ గారు, అక్కడ వెంకటేశ్వర వారి రచనశ్రీ గారు చేసిన అభివృద్ధి తప్పించి ఎమ్మెల్యేగా హోదాలో అని చేయవలసిన అభివృద్ధి బట్టి ఈ మాత్రం లేదు, శూన్యం. మేము ఇందిరా పార్కులో కలిసినప్పుడు ప్రతి ఒక్కరు అక్కడ వాకింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మేము కలవడం జరిగింది. అందరూ కూడా వన్ సైడ్గా మాకు మద్దతు పలకడం జరుగుతుంది. మాకు గెలుపు మీద పక్కా ధీమా ఉంది. మేము పక్కా విజయం సాధిస్తాం.